ఉదయ నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఉదయాన్నే 5 గంటలకి స్టేషన్లో డ్రాప్ చేయాలంటే ఇంట్లో వాళ్ళని లేచాను. తర్వాత పడుకొని మళ్ళీ తీరిగ్గా మధ్యాహ్నం లేచి అలా ఐక్యాకి వెళ్ళాను. ఐక్యాకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది యాక్చువల్లీ. ఈ మధ్యన పూర్తిగా వెళ్ళడం మానేసాను. అప్పట్లో అయితే రెగ్యులర్గా వెళ్ళేవాడిని. చాలా రోజుల తర్వాత వెళ్తాను అనమాట. దానికి రీజన్ ఏంట్రా అంటే అప్పుడు మనకి రకరకాల వస్తువులు కొనుక్కొని అనిపించేది. ఐక్యాకి వెళ్ళి కొని పడేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చేవారా అంటే కొంచెం మన బ్యాక్గ్రౌండ్స్కి మార్చడానికి ఏమైనా బ్రాండ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి చెక్ చేయడానికి వచ్చాను అనమాట. అది విషయం. తర్వాత ఇంటికి వచ్చి జుట్టు కొంచెం పెరిగినట్టు అనిపిస్తే హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చా. ముందు తర్వాత బుచ్చి పీసిన కోడ్ లెక్క ఉన్నాను, అందుకే క్యాప్ వేస్తున్నాను అనమాట. ఉదయ నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు కొత్తగా వంట వండబోతాం అనమాట. మన కాసేపట్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ చేసాం. ఐటమ్ ఏంటంటారా, కుంభీ పాకం. ఎలా వస్తుందో చూడండి, నచ్చితే మీరు కూడా వండుకోండి. మామూలుగా ఉండదు, దొరకడదు. కుంభీ పాకానికి కావాల్సిన సామాగ్రి: ఒక బ్రొకోలీ, క్యాబేజ్, ఒక 2 క్యాప్సికమ్, హై ప్రోటీన్ పన్నీర్ అదనమాట. జై బాలయ్య. ముందుగా మనం బ్రొకోలీని కట్ చేసుకుందాం మంచిగా ముక్కల కింద. అంటే మరి కొయ్యాలంటే ఒక గొడ్డలి కావాలి కదా. గొడ్డలు అవసరం లేదు కానీ ఒక చిన్న కత్తితో మెల్లిగా కట్ చేసుకుందాం. పొడుగ్గా కట్ చేసుకుంటే బెస్ట్ టిపికల్లీ. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడల్లా సరే జనరల్గా అది చేసుకుంటూ తింటాను అనమాట. స్పెగటీ చేసుకోవడం అలవాటు, తెలుసు కదా. స్పెగటీ ఈజ్ సంథింగ్ ఇటాలియన్, కానీ ఇది మన నూడిల్స్ స్టైల్లో చేస్తాను అనమాట. బ్రొకోలీ, పన్నీర్, తర్వాత క్యాప్సికమ్, ఇట్లా ఇవన్నీ వేసేసి దాంట్లో కొంచెం మసాలా వేసి ఇండియన్ స్టైల్లో లాగా మంచిగా చేసేసి కమ్మగా తినేయడం అనమాట. కొంచెం స్పైసీగా చేసుకుంటా. కొన్నిసార్లు చిల్లీ ఎక్కువ వేసి స్ట్రీట్ స్టైల్, కొన్నిసార్లు సోయా వేసి చేస్తాను అనమాట. ఈరోజు 2 వేసి చేసేసాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా ఉంటుంది. ముందు బ్రొకోలీ, తర్వాత పన్నీరు, తర్వాత క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం. మంచిగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో పడేసి వేపేయడం, కొంచెం మసాలా వేసుకోవడం, తర్వాత ఉడకబెట్టిన స్పాగెట్టి అందులో కలిపి పడేయడమే. చాలా ఈజీ, సింపుల్. ఆనియన్ కట్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఒకేసారి 2 ప్రాంత ప్రజల్ని మీరు వైలేట్ చేయాలంటే ఏం చేయాలి సార్? నాలాగే స్పెగెట్టితో నూడిల్స్ చేయండి, సరిపోతుంది. ఇటాలియన్స్ని చైనీస్ని ఒకే దెబ్బకి ఇద్దరిని కూడా. ఈ గార్లిక్ ఏదైతే ఉందో దీన్ని చేయడం ఎంతకన్నా తలనొప్పి పని కూడా ఉండదు. కానీ గ్రైండ్గా చేసుకోకపోతే మొత్తం అంటే కొన్నిసార్లు చిరాగ్గా ఉంటుంది. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందాక కట్ చేసుకున్న గార్లిక్ పడేద్దాం. మనం ఇందాక కట్ చేసిన వెజ్జెస్ని కూడా ఇందులో మంచిగా వేసేయడం. యాక్చువల్లీ నాకు ఈ ప్యాన్లో వంట చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడికి హైదరాబాద్ వచ్చానో ఫస్ట్ వెళ్ళి కార్బన్ స్టీల్ ప్యాన్ తీసుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నూడిల్స్ బండి దగ్గర నూడిల్స్ చేసినప్పుడు ఇలాంటి ప్యాన్ చూసేవాళ్ళం కదా. సో నాకు చేసుకున్నప్పుడు కూడా ఇందులోనే నూడిల్స్ చేసుకోవడం కానీ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే కానీ అవి చాలా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటాయి అనిపిస్తుంది. సో అదనమాట. ఇంట్లో ఎవరు వాడరు, ఇది నేనే వాడతాను. నాకు ఎప్పుడైనా మూడు చేసుకోవాలనుకుంటే ఇందులోనే కుక్ చేసుకుంటాను అనమాట. అది సంగతి. స్పెగెట్టీతో పాటు కొన్ని ముచ్చట్లు కూడా పెట్టుకుందాం. సో విషయం ఏంటంటే, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నువ్వు ఏ రకమైన కాంటెంట్ చేస్తున్నావురా అని చెప్పి. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు, ఏంటి కాంటెంట్ క్లారిటీ లేదు, ఒకసారి డైలీ వ్లాగ్ అంటావు, ఇంకోసారి వచ్చేసి ఇది ఇన్ఫర్మేషన్ వీడియోస్ అంటావు, ఇంకోసారి సడన్గా వచ్చి ఎవరి గురించో చెప్తుంటావు, ఏంట్రా నీ దాని కంటెంట్. కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. ఏంటంటే మాకు క్లారిటీ లేదు. అండ్ మామూలుగా డైలీ వ్లాగ్ కంటెంట్ కూడా చాలా మోనోటోనస్ అయిపోతుంది, చాలా బోర్ కొడుతుంది అని చెప్పి 100 మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. విచ్ ఇస్ ట్రూ, నాకు అర్థమైంది క్లియర్గానే. దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే నాకేం చెప్పా కదా, నాకు ఏ జోనర్ అర్థం కాక అట్లా చేస్తూ ఉన్నాను. మా నూడిల్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో మనం అర్జెంటుగా ఇప్పుడు
ఉప్పు కారం వేసేసి కొన్ని మసాలాలు వేసి తర్వాత స్పాగెట్టి పడేసి మంచిగా అటు నుంచి ఇటు గట్టిగా కలిపేయాలి. హై హీట్లో పెట్టి అడుగు అంటకుండా అటు ఇటు తిప్పేసారు అనుకోండి, కాసేపట్లో గుమగుమలాడించే నూడిల్స్ రెడీ. మీ దగ్గర చిల్లీ సాస్ ఉంటే అది కూడా వేసుకోండి. నేను రోజు కొంచెం స్ట్రీట్ స్టైల్లో చేయాలి కాబట్టి చిల్లీ సాస్తో పాటు ఎక్స్ట్రాగా టీకా మిర్చి కూడా వేసాను అనమాట. అది సంగతే. సో బేసిక్గా ఒక 3 types ఆఫ్ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో మోస్ట్ ప్రాబబ్లీ. వన్ విల్ బీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ 3i అట్లాస్, 2i బోర్సవ్, ఇట్లాంటి కామెట్స్ స్పేస్ రిలేటెడ్ ఆర్ ఎల్స్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయన్నమాట. అలాగా అంటే జిమ్ రిలేటెడ్ వీడియోస్ అయినా సరే కొన్ని. అలా కాకుండా ఇంకో సిరీస్ స్టార్ట్ చేశాను. సో దాని ఉద్దేశం ఏంటంటే చాలామంది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లు మన సొసైటీలో మన చుట్టుపక్కల అంటే మన కంట్రీకి సేవ చేసిన చాలామంది రకరకాలుగా వాళ్ళ గురించి కొంచెం నేర్చుకుంటే మంచిదని, అంటే నేను తెలుసుకున్న విషయాలే మీతో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్లో. సో దానికోసం ఆ సెపరేట్ సిరీస్ అనమాట. దాని పేరు ఎందరో మహానుభావులు అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ డైలీ బ్లాగ్ వీడియోస్ మోస్ట్ ప్రాబబ్లీ ఇలాగే వస్తాయి అన్నమాట. మొత్తానికైతే నూడిల్స్ అయిపోయి చూడడానికి సూపర్ ఉన్నాయి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. అబ్బా సూపర్. అది గైస్ ఈరోజు అలా జరిగిందనమాట. కాసేపు వస్తుకొని చదివేసుకొని తర్వాత నేను కూడా నిద్రపోతాను. టైం అవుతుంది, రేపు వర్కింగ్ డే కాబట్టి ఐ హావ్ టు స్టార్ట్ వర్కింగ్. రైట్, సీ యూ.